హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో అచ్చం బేకరీ స్టైల్‌లో బిస్కెట్‌లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఈవినింగ్ టైంలో పిల్లలకి తినటానికి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బిస్కెట్స్ చేసి స్టోర్ చేసుకున్నారంటే మనకి నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయి. చక్కగా పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలైతే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకోండి. అదే కప్ తోటి పంచదారని వేసుకోండి. పంచదార డైరెక్ట్గా అలానే వేసుకోకుండా మిక్సీ పట్టుకునైనా వేసుకోండి. నేనైతే అలానే వేసుకున్నాను. హాఫ్ కప్ వరకు గోరువెచ్చటి పాలను వేసుకొని ఇప్పుడు ఈ మూడు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అంటే మనం పంచదార వేసుకున్నాం కదా, పంచదార పూర్తిగా కరిగిపోయే వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత చేతితోటి ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి ఎక్స్ట్రా పడితే కనుక యాడ్ చేసుకుందాము. చూసారు కదా, కలుపుకున్న తర్వాత కొంచెం జారుగా ఉంది కాబట్టి ఇంకొక కప్పు యాడ్ చేసుకుందాము. ఇంకొక కప్పు మైదా పిండిని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు మైదా పిండి నచ్చకపోతే కనుక గోధుమ పిండిని కూడా కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఎక్స్ట్రా ఒక కప్పు పిండిని వేసేసుకొని ఇలా పిండిని ఇలా వచ్చే వరకు కలిపేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా ఏమి యాడ్ చేసుకోలేదు. కరెక్ట్గా 3 కప్పుల మైదా పిండి సరిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కొంచెం చేతిలోకి ఇలా తీసుకుంటూ రౌండ్గా ఉండలు చేసేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా చేతితోటి రౌండ్గా ఉండలు చేసుకున్నామంటే ఈ ఉండలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. నేను మిగిలిన ఉండల్ని కూడా అలానే చేసేసుకున్నాను. మీరు చేసుకునే బిస్కెట్ సైజును బట్టి మీరు ఉండలు చేసుకోండి. నేనైతే చిన్న సైజు బిస్కెట్స్ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న ఉండలు చేసేసుకున్నాను. ఇలా సగం పిండి వరకు ఉండలు చేసుకుని ప్లేట్లో పెట్టేసి మిగిలిన పిండి మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేతితోటి ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మనకి ఇంట్లో చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బా మూతల్లో ఒక మూత తీసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి రౌండ్ బిస్కెట్ అనేది వస్తుంది. ఇలా చిన్న సైజు కాకుండా మీకు పెద్ద సైజు కావాలంటే కనుక పెద్ద సైజు మూతను తీసుకొని పెద్ద సైజు బిస్కెట్స్ని చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు రౌండ్ బిస్కెట్ అయితే వచ్చేసింది. ఈ బిస్కెట్ని కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దలన్నింటినీ కూడా నేనైతే ఇలానే చేసేసుకున్నాను. నాకైతే చాలా చక్కగా నీట్గా కూడా వచ్చేసినాయి. ఇలా నేను చూపించిన కొలతల ప్రకారం కనుక చేసుకున్నారంటే అచ్చం బేకరీ స్టైల్లో బిస్కెట్స్ లాగే వస్తాయి. మనం బయట కొనుక్కునే పని లేకుండా చక్కగా ఇలా ఇంట్లో చేసామంటే సింపుల్గా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము. ఎక్కువ హీట్ అవ్వనవసరం లేదు. మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వెంటనే గరిటె పెట్టి కదిలించకుండా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుందాము. ఒకవైపు కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు రెండో వైపు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని టర్న్ చేసుకున్న తర్వాత బిస్కెట్ అయితే ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక గరిటెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి బిస్కెట్ కలర్ అయితే చాలా బాగా వచ్చేసింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదే విధంగా నేను మిగిలిన బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇలానే ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, నాకైతే అన్నీ ఒకటే సైజులో అన్నీ ఒకటే కలర్లో చాలా బాగా వచ్చేసినాయి. మీకు కావాలంటే కనుక తప్పకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. కొంచెం బేకరీలో కొన్న బిస్కెట్స్ లానే ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకైనా
నిల్వ ఉంటాయి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.